అందరికీ మరణాత. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ మా శుభములు తెలియచేయుచున్నాము. జీవాహారము అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. బైబిల్ గ్రంథము నుంచి వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనము. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. తండ్రి అయిన దేవుడు మానవులని ఎంతగానో ప్రేమించి ఉన్నాడు. ఆది కాండంలో మనము చూచినప్పుడు మన స్వరూపమందు మానవులని సృష్టిద్దామని ఈ మానవునికి దేవుని స్వరూపమును ఆయన దయచేసి ఉన్నాడు. కీర్తన గ్రంథము 8వ అధ్యాయంలో మనము చూచినప్పుడు మనిషిని జ్ఞాపకము చేసుకోవడానికి మనిషి ఏపాటి వాడు అని వాక్యంలో మనము చదువుకుంటాం. ఈ మట్టి మనిషిని దేవుడు జ్ఞాపకము చేసుకొని పాపము వలన వచ్చు జీతము మరణము కాబట్టి దాన్ని తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడిని విమోచకుడిని మరి మన నిమిత్తమై ఈ లోకానికి పంపించడం మనము చూస్తాం. తన్ను తాను బలిగా అర్పణగా సమర్పించుకోవడము మనము చూస్తాం. ఇక్కడ వాక్యములో దేవాతి దేవుడు ప్రేమ స్వరూపి అని మొదటి యోహాను పత్రికలో మనము చూస్తాం. ఆయన మనని ఎంతగానో ప్రేమించి ఉన్నాడు కాబట్టి మానవులు ఆయనను ఎంతగా హింసించినప్పటికీ బాధ పెట్టినప్పటికీ తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరని క్షమించుమని విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. మానవులైతే తిరుగుబాటు చేసిన వారుగా ఉన్నారు. అయినప్పటికీ దేవుడు వారి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఆ కలువరి సిలువ నుంచి తండ్రి అయిన దేవుణ్ణి వేడుకుంటున్నాడు. వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి దయచేసి క్షమించమని మన నిమిత్తమై వేడుకుంటున్న యేసుక్రీస్తు ప్రభువాన్ని మనము చూస్తున్నాం. ఇక్కడ ఆయనలో ఏ తప్పు లేదు, కానీ తన్ను తాను మన నిమిత్తమై సమర్పించుకొని ఉన్నాడు. మనని ప్రేమించి ఉన్నాడు కాబట్టి మనను కూడా ఇతరులను ప్రేమించమని దేవాతి దేవుడు చెప్పుచున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మరి కొండ మీద ప్రసంగములో దేవుడు శిష్యులతో మీ శత్రువులని ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి నిమిత్తమై ప్రార్థన చేయమని చెప్పడం మనము చూస్తాం. దేవాతి దేవుడు ఎంతగా మానవుని ప్రేమించారంటే సిలువ మరణము పొందినంత రీతిగా తన్ను తాను సమర్పించుకొని ఉన్నాడు. ఆయన సమర్పణ వలనే ఈరోజు మానవునికి రక్షణ అలాగే పాపములకు క్షమాపణ లభించింది. యేసుక్రీస్తు ప్రభువారు మానవుని ఎలాగైతే ప్రేమించి ఉన్నారో మానవులకి కూడా ఇతరులను ప్రేమించమని ఆయన బోధించి ఉన్నారు. మనము ఎప్పుడైతే ఇతరులని ప్రేమిస్తామో ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగుతుందని వాక్యము సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువలే మనము కూడా ఇతరులను ప్రేమిద్దాము, ఇతరులకి ఆయన ప్రేమ సువార్తని చాటి చెప్పుదాము. ఇటు వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవై ఉన్న మా దేవా, ప్రేమామయుడా కరుణా సంపన్నుడా కృపగలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా మీకు స్తుతులు. అవును తండ్రి, మా నిమిత్తమై బలిగాను అర్పణగాను తండ్రి మీరు విధేయత చూపించి తగ్గించుకొని మీరు సమర్పించుకొని ఉన్నారు. అందును బట్టి మీకు స్తుతులు. దేవా, మా పాపముల నుంచి తండ్రి మాకు విడుదల దయచేసినందుకు మమ్మల్ని క్షమించినందుకు మీకు స్తుతులు. విన్న వాక్యాన్ని తండ్రి ప్రతి ఒక్కరి హృదయంలో మీరు భద్రపరచండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.